15 ఏళ్ళ అమ్మాయిని పేరెంట్స్ తీసుకొచ్చారు. డాక్టర్ గారు హైట్ పెరగట్లేదు అని చెప్పి. వాళ్ళని నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, అమ్మాయి ఎప్పుడు మెచ్యూర్ అయింది? సో పీరియడ్స్ వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయింది అన్నారు. సో పీరియడ్స్ వచ్చిన 2 ఏళ్ల తర్వాత హైట్ పెరగడం కష్టం అమ్మా అని చెప్పారు. సో వాళ్ళు చాలా బాధపడ్డారు. మాకు ఈ విషయం తెలియదండి అన్నారు. సో చాలా మంది ఫ్యామిలీస్ జరుగుతున్న విషయం ఇదే. ఒకసారి పీరియడ్స్ వచ్చినాక హైట్ 1 నుంచి 3 ఇంచెస్ మాత్రమే పెరుగుతారు. అది పీరియడ్ గనక ఎర్లీగా వస్తే 10-11 ఇయర్స్ ఆ 3 ఇంచెస్ ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా పీరియడ్ లేట్ గా 13 ఇయర్స్ కి అట్లా వస్తే 1 to 2 ఇంచెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎముకలు పూడిపోతాయి. సో గ్రోత్ ప్లేట్స్ అంటాం. సో అవి ఫ్యూజ్ అయిపోతే హైట్ పెరగరు అనమాట. పీరియడ్ వచ్చింది అంటేనే గ్రోత్ లాస్ట్ స్టేజ్ అనమాట. మీ పిల్లలు హైట్ పెరగాలి అనుకుంటే మీరు తీసుకొని జాగ్రత్తలు, మెచ్యూర్ అవ్వకముందే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళ హైట్ తో కంపేర్ చేసుకోండి. వాళ్ళకంటే తక్కువ ఉన్నారు అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయి మా దగ్గర. ఆ గ్రోత్ చార్ట్ ప్రకారం ఉండాల్సిన దానికంటే హైట్ చాలా తక్కువ ఉందా, అది ఎందుకు తక్కువ ఉంది, గ్రోత్ హార్మోన్ ప్రాబ్లమా, లేకపోతే థైరాయిడ్ ఉందా, లేదా న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ఇవన్నీ టెస్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ ఇస్తే కనుక హైట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మన ఎదుగుదల అనేది 80% మన జీన్స్, మన పేరెంట్ జీన్స్ ని బట్టే వస్తుంది. మిగిలిన 20% ఇలా ఈ డైట్, ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, గ్రోత్ ప్రాబ్లం, ఇవన్నీ టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వారు ఇంకొంచెం హైట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.